దేవుని ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్న ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని తలంచుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పిలాతు మరల వెలుపలకు వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. నేటి దినమున మనం ధ్యానం చేసినటువంటి అంశము పాపము లేని క్రీస్తు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ, ఇన్ హిమ్ దెర్ ఈజ్ నో సిన్. యేసయ్య పరిశుద్ధుడు, ఆయనలో పాపము ఎంత మాత్రము కూడా లేదు. దేవుడు కలిగినటువంటి గుణగణ లక్షణాల్లో, ఆయనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్లో, ఆయన కలిగినటువంటి గొప్ప స్వభావము పరిశుద్ధత, పాపము లేనటువంటి క్రీస్తు. యేసుక్రీస్తులో పాపము లేదు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన ఎన్నడూ కూడా పాపము చేయనటువంటి వాడని బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. అంతేకాకుండా మరి చరిత్రకారులు ఎంతోమంది కూడా క్రీస్తు పరిశుద్ధుడని, ఆయనలో పాపము లేదనేటువంటి సాక్ష్యాన్ని అనేక మంది ఇస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే మనం కొన్ని సాక్ష్యాలను మనం గమనించవచ్చు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో 4వ వచనంలో, పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో, ఈయనందు ఏ దోషము నాకు కనబడలేదు, ఈయనందు ఏ దోషము నాకు కనబడలేదు అని పిలాతు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ పిలాతు అన్నీ పరిశీలించాడు. తాను సాక్ష్యం ఇచ్చాడంటే మరి ఎంతో తీవ్రంగా యేసుక్రీస్తును క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల, అబ్జర్వేషన్ చేయడం వల్ల, ఆయన క్రియలను గమనించడం వల్ల చివరిగా ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దోషము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. హీ కెనాట్ డూ సిన్. ఆయన పాపము ఎన్నటికీ చేయడు, పాపము చేయనివాడు. మనం సేవిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క నామము పరిశుద్ధమైనటువంటి నామము కనుక ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పరిశుద్ధత కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి దినము కూడా క్రీస్తు వైపు చూస్తూ, క్రీస్తు యొక్క మార్గాల్లో నడుస్తూ చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మరి పాపములన్నిటిని కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ ఆయనకు అనుగుణంగా మనం జీవించినప్పుడు క్రీస్తు యొక్క పరిశుద్ధత మనకు కలుగుతుంది. అలాగే మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, పిలాతు సాక్ష్యం ఇవ్వటమే కాదు, పిలాతు భార్య కూడా మరి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాన్ రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు.
నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? పాపము లేనటువంటి వాడు. హీఈస్ ఏ రైచియస్ పర్సన్. అతను నీతిమంతుడు. అతని జోలికి నువ్వు వెళ్ళవద్దు. అంటే ఆయన పాపము లేనటువంటి వాడు. మరి పాపం చేశారని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఆ ఆరోపణలు నీవు అంగీకరించి మరి ఆయన మీద ఏదైనా నేరం మోపితే, ఏదైనా శిక్ష అమలు చేస్తే అది నీకును నాకును మన కుటుంబానికి ఎంతో శాపం తీసుకొస్తుంది. కనుక ఆయన అయితే నీతిమంతుడు, పాపము లేనటువంటి వాడు, కనుక ఆయన జోలికి వెళ్ళొద్దు అనేటువంటి విషయం మరి పిలాతు భార్య చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దైవ గ్రంథాన్ని చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైనటువంటి యేసును నీవు హృదయంలో చేర్చుకోవాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసు యొక్క క్రియలు, ఆ మాదిరి, ఆ ప్రభావం అనేది నీలో ఉండాలి. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఇలా రాయబడింది, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపమును చేసితనని చెప్పాను. ఈ మాట మరి యోధ ఇస్కరియోతు మాట్లాడుతున్నాడు. మరి యేసును అప్పగించడానికి అన్ని విధాలుగా ఒప్పందానికి కుదిరాడు ఇస్కరియోతు యూదా. చివరిగా ఆ ఒప్పందం ప్రకారమే మరి డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న తర్వాత నేనేదో చేస్తారనుకుంటే ఇలాగున మరి ప్రాణం తీస్తారనేటువంటి విషయాన్ని నేను గ్రహించలేదు అని ఇస్కరియోతు యూదా ఎంతో తీవ్రంగా బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాట. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసితనే. చివరిగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారనేటువంటి వార్త ఇస్కరియోతు యూదా అన్నప్పుడు, ఆయన సిలువపై వేలాడుతున్నాడు అనేటువంటి వార్త ఇస్కరియోతు యూదా విన్నప్పుడు మరి నిజంగా ఇస్కరియోతు యూదా చెల్లించిపోయాడు. అయ్యో ఏదో చేస్తారు, కొడతారు, తిడతారు అంతవరకు అనుకున్నాను, కానీ ఇంత ఘోరాతి ఘోరంగా మరణానికి అప్పగిస్తారా అని నేను అనుకోలేదు అని ఇస్కరియోతు యూదా చివరి క్షణంలో బాధపడ్డాడు. అంటే ఒక మాటలు ఇక్కడ గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుతో నడిచాడు. యేసు ప్రభుతో ఎటంటే అటు వెళ్ళాడు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా, ఆయన మాటలు, ఆయన విధానము, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక అన్ని గమనించినటువంటి ఇస్కరియోతు యూదా చివరిగా ఆయన అంటున్నాడు, ఇది నిరపరాధ రక్తాన్ని నేను ప్రజలకు అప్పగించాను, అప్పగించి నేను తప్పు చేశాను, నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పాడు. ముగ్గురు సాక్ష్యాలు మనం వింటున్నాం. పిలాతు, ఈయన ఏ దోషం నాకు కనబడలేనటువంటి సాక్ష్యము. పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని సాక్ష్యము. ఇస్కరియోతు యూదా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును ఆ నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశానని. మరొక లేఖనాన్ని మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 41వ వచనం, మనకైతే ఇది న్యాయమై మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. మనకైతే ఇది న్యాయమై, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు. మరి సిలువపై వేలాడుతున్నటువంటి దొంగ, ఇరువురు దొంగల్లో ఒక దొంగ మాట్లాడుతున్నటువంటి మాట, ఈయన యందు ఏ తప్పిదము కనబడలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనకైతే న్యాయమే, మనం తప్పు చేసాం, మన క్రిమినల్స్, మన ఖైదీలమే, మన శిక్ష పొందటం ఇది మనకు న్యాయమే. కానీ యేసయ్య ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ రోజున మరి క్రైస్తవ విశ్వాసంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నేను చేయరాని ఘోరాతి పనులు నేను చేస్తూ ఉన్నాను,
నువ్వైతే ఏ తప్పు చేయలేదు ప్రభా, నీ పరిశుద్ధుడు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య యొక్క పరిశుద్ధత వారి హృదయంలోకి ఆపాదించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద వారు చేసినటువంటి తప్పిదములకు క్షమాపణ అడిగినప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఏ నేరం చేయలేదు, నేను పాపిని, ఘోరమైన పాపిని, ఈ పాపముల చేత నా మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎంతో రావలసి ఉన్నదని వేదనతో పశ్చాత్తాపంతో ప్రభు యొక్క పాదములు పట్టుకొని ప్రతి తప్పును కూడా ఒప్పుకొని యేసయ్యను వేడుకుంటే ఆయన క్షమాపణ అనుగ్రహిస్తాడు. తన పరిశుద్ధత క్రీస్తు రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉండగా, ఆ రీతిలో నడవటానికి, అటు జ్ఞానములో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి ప్రభు యొక్క కృపా సమాధానాలు అలా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలనైనా నేటి దినమున బిడ్డలు నీ మార్గాల్లో నడవటానికి, నాయన పరిశుద్ధమైనటువంటి త్రోవలో నడవటానికి, ఏ తప్పు చేయనటువంటి వారిగా వారి వారి క్రియల విషయంలో జాగ్రత్త పడటానికి, ఏ విషయంలో కూడా నాయన దురస్తులు కాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి ఉండటానికి, మీతో అతి సమీపంగా దగ్గరగా జీవించడానికి అటు కృపలు మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నా. పాపాన్ని ఎదిరించేటువంటి శక్తులను దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పరిశుద్ధతలోకి నడిపించబడినట్లుగా కృపనిచ్చి సహాయం చేయండి. మా ప్రభా, మీ కొదనాలు. ఎంతమంది అయితే విధమైనటువంటి బలహీనతల విషయంలో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల ఎంతమంది అయితే నలిగిపోతున్నారు, ఎంతమంది అయితే వివిధమైనటువంటి విషయాల పట్ల సహాయం కొరకై వేచి ఉంటూ అడుగుతున్నారు, అటువంటి వారందరికీ మీ కృపా దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీ కొందనాలు ఈ దినవంతి కూడా కృపాక్షేమాలతో మీరు నింపమని, మహిమ గంత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించుకున్నాను తండ్రి. ఆమేన్.